నమస్కారం. V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. ప్రతి వారము మనం ఎన్నో న్యూమరాలజీ గురించి ఎన్నో తెలుసుకుంటున్నాం. వెల్కమ్ టు రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ. ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త ఏనుగుల వెంకటరెడ్డి గారు ఉన్నారు. న్యూమరాలజీ గురించి మరిన్ని వివరాలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఓకే సార్, ఈరోజు మనం ఇప్పుడు ఒక వ్యక్తి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకున్నారనుకోండి సార్, దాని గురించి పాటించాల్సిన నియమాలు నిబంధనలు ఎలా ఉంటాయి? ఓకే మేడం, తప్పకుండా. V3 ప్రేక్షకులకు నమస్సుమాంజలి. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ద్వారా సంఖ్యాశాస్త్రంలోని అనేక విషయాలను స్పష్టంగా, సహేతుకంగా, శాస్త్రీయంగా, పరిశోధనాత్మకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా అందులో భాగంగా మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ తీసుకుంటే కొన్ని నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది మేడం. కేవలం వ్యక్తి న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నంత మాత్రంలో రిజల్ట్స్ రావు. కొన్ని నియమాలను ఫాలో అయితే తప్పకుండా రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నియమాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తి న్యూమరాలజీ ప్రకారము ఏ సంఖ్యాబలంలో నేమ్ కరెక్షన్ తీసుకుంటే అన్నిసార్లు ఆ వ్యక్తి తన పేరును ఒక నోట్బుక్పై ప్రతిరోజు రాయాలి. ఓకే. ఏ సంఖ్యాబలంలో ఉంటే అన్ని రోజులు రాయాలి. అంటే సపోజ్ ఇప్పుడు 35 వచ్చింది అనుకోండి, 35 డేస్ రాయమంటారా? ప్రతిరోజు 35 టైమ్స్ 35 డేస్ రాస్తే ఒక కోర్స్ అవుతుంది మేడం. కోర్స్ కంప్లీట్ కాగానే 2 to 5 డేస్ గ్యాప్ ఇవ్వాలి. ఇచ్చేసి రిపీట్ కోర్స్. అట్లా ఎన్నిసార్లు చేయాలి? అలా న్యూమరాలజిస్ట్ ఒక సంఖ్యను బట్టి కొన్ని కోర్సెస్ను ఫిక్స్ చేస్తారు. ఆ న్యూమరాలజిస్ట్ ఏదైతే అడ్వైజ్ చేశాడో, ఎన్ని కోర్సులు అయితే రికమెండ్ చేశాడో అన్ని కోర్సులు కనుక పూర్తి చేసినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి మేడం. ఇంకా ఏంటంటే న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి తమ యొక్క పేరును క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. కర్సివ్ రైటింగ్ కానీ స్మాల్ లెటర్స్ని కానీ ఉపయోగించకూడదు. ప్రతి ఒక్క లెటర్, ఏ లెటర్ కా లెటర్ స్పష్టత గోచరించాలి. అదే మాదిరిగా ఇంకా ఏంటంటే పక్కన సీరియల్ నెంబర్స్ వేయకూడదు. ఒకవేళ సీరియల్ నెంబర్స్ వేస్తే ఏమవుతుందంటే, ఒక వ్యక్తి యొక్క సంఖ్యాబలం 19లో ఇచ్చినాం అనుకుందాం. 1 వేసి అతని యొక్క పేరు రాస్తే 20 అవుతుంది, 2 వేస్తే 21 అవుతుంది, 3 వేస్తే 22 అట్లా అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ న్యూమరాలజీ ప్రకారము సంఖ్యాబలం అనేటువంటిది దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పక్కన క్రమ సంఖ్య వేయకూడదు. అదే మాదిరిగా వారు ఏం చేస్తారంటే తమ పేరును, అంటే ఆ పేరును రాయడం అనేటువంటిది తమ యొక్క లక్కీ డే కానీ లేదా డేట్ కానీ చూసుకొని ఆ పేరును రాయడం ప్రారంభించాలి. తర్వాత ఇంకా ఏం చేస్తామంటే తమ యొక్క పేరును తమ మెయిన్ డోర్కు, వెహికల్స్ ఉంటే అంటే కారు ఉంటే కారుకు, బైక్ ఉంటే బైకుకు డిస్ప్లే చేయాలి. తమ ఆఫీసులో, తమ వ్యాపార సంస్థలో నేమ్ ప్లేట్ పైన కూడా తను మార్చుకున్నటువంటి పేరును డిస్ప్లే చేసినట్లయితే అక్కడ మనకేమవుతుందంటే పంచభూతాలు, ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదాలు తెలపడం వల్ల మనం అనతి కాలంలోనే అనేక రకాల రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి మేడం. ఇంకా ఏంటంటే ఈ కోర్సెస్ పూర్తి కాగానే వీటన్నింటినీ మనం ఈ నోట్బుక్స్ని ఏం చేస్తామంటే అలానే భద్రపరచుకొని ఎప్పుడైనా తీర్థయాత్రలకు కనుక మనం వెళ్ళినట్లయితే అప్పుడు ఆ తీర్థయాత్రలో అక్కడ ఉండబడినటువంటి పుణ్యనదిలో నిమజ్జనం చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే ఆ బుక్ ఎన్ని బుక్లు కనుక, ఎన్ని నోట్బుక్స్ కనుక కంప్లీట్ అయితే అన్ని నోట్బుక్స్ను అక్కడ పుణ్యనదిలో నిమజ్జనం చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఏంటంటే మనం రాస్తూ పోతూ ఉంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే నర్వస్ చేస్తుంటారు. అయ్యో పేరు రాస్తే, పేరు మార్పు చేస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి విషయాలు ఏమి కూడా పట్టించుకోకుండా మనం పాజిటివ్ కోణంలో మనం వెళ్ళినట్లయితే అనేక మంది సమాజంలో అనేక మంది ఈ పేరు మార్పు చేసుకున్న తర్వాతనే అభివృద్ధిలోకి వచ్చినట్టుగా మనము ప్రతి ఎపిసోడ్లో కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అధైర్యపడకుండా మీరు ఈ న్యూమరాలజిస్ట్ చేత ఎన్ని కోర్సెస్ అయితే రికమెండ్ చేయబడ్డాయో అన్ని కోర్సెస్ కనుక మీరు సక్సెస్ఫుల్గా రాసినట్లయితే మీరు 100% రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నియమాలను మీరు తప్పకుండా నేమ్ కరెక్షన్ తీసుకున్న తర్వాత పాటించాలి. ఓకే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి పేరును 3 సంఖ్యాబలంలో చేర్చినట్లయితే దానికి కావాల్సిన మంచి నెంబర్స్ ఏంటి? ఓకే మేడం, మనము ప్రతి ఎపిసోడ్లో ఒక సంఖ్యను తీసుకుంటున్నాము. ఈరోజు 3 సంఖ్యా బలంలో ఒక వ్యక్తి యొక్క పేరును
నేమ్ కరెక్షన్ చేయాల్సి వస్తే మనము ఆ 3 సంఖ్యాబలంలో ఏవి మంచి సంఖ్యలు ఉన్నాయి అంటే మంచి ఫలితాలు ఇచ్చేటువంటివి, శుభ ఫలితాలు, విశేషమైనటువంటి ఫలితాలు, ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంఖ్యలు కొన్ని ఉన్నాయి. ఆ సంఖ్యలను ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. ఇక్కడ 30 అమృత సంఖ్య. మనం గత ఎపిసోడ్లో కూడా 30ని ఒక 2-3కి మనము కరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. అదే మాదిరిగా 66 వెల్త్ నెంబర్ అంటారు. అదే మాదిరిగా 75 ఆర్టిస్టిక్ నెంబర్ అంటారు. 93 ఇంటెలిజెంట్ నెంబర్ అంటారు. ఈ 3 సంఖ్యాబలంలో గనక ఒక వ్యక్తి యొక్క నేమ్ కరెక్షన్ ఇవ్వాల్సి వస్తే ఈ సంఖ్యలో గనక ఇచ్చినట్లయితే ఉన్నతమైనటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు వివాహమైన స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి సార్, ఓకే మేడం, చెప్తారా? ఎక్సలెంట్ క్వశ్చన్. చూడండి, వివాహమైనటువంటి స్త్రీలు తప్పకుండా కొన్ని నియమాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సమాజం ఎలా ఉందంటే అంత మోడ్రన్గా తయారైపోయింది మేడం, అంత ప్యాషన్గా తయారైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే మన ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. అయితే వివాహమైనటువంటి స్త్రీ తప్పకుండా తన మెడ నుండి ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రం తీయరాదు. ప్రతిరోజు తలలో పూలు ధరించాలి, నుదుట బొట్టు ధరించాలి, చేతికి గాజులు ధరించాలి, చక్కగా కాళ్ళకు పారాని అలంకరించుకోవాలి, మెడలో నల్లపూసలను తప్పకుండా ధరించాలి. ఇలా ఏ స్త్రీ అయితే ఈ నియమాలను పాటిస్తుందో ఆ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి మేడం. ఓకే, ఇది తప్పకుండా పాటించాలి. సార్, ప్రతి వారం మనం ఉదాహరణతో వ్యాపార వ్యక్తికి వాళ్ళ సంస్థకు గల సంబంధాన్ని న్యూమరాలజీ ప్రకారం ఉదాహరణతో మీరు చెప్తారు. ఓకే మేడం, ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఈరోజు రామోజీ ఫిలిం సిటీకి ఉన్నటువంటి కంపాటిబిలిటీ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం మేడం. ఓకే, రామోజీరావు గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 16-11-1936. ఓకే, దీని ప్రకారం కనుక చూసినట్లయితే రామోజీరావు యొక్క బర్త్ నెంబర్ 7, డిస్ట్ నెంబర్ 1. ఓకే, సో దీని ప్రకారము తన యొక్క పేరు కానీ తనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు కానీ ఇప్పుడు చెప్తున్నాను. తన పేరు 1 సంఖ్యాబలంలో కానీ 7 సంఖ్యాబలం కానీ ఉండొచ్చు మేడం. అదే మాదిరిగా వ్యాపార సంస్థలు కూడా 1లో కానీ 7లో కానీ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రామోజీరావు ఇక్కడ మనము పైథాగరస్ సిస్టంలో కనుక చూసినట్లయితే రామోజీరావు గారు 46 సంఖ్యాబలంలో ఉన్నాడు. 46 గొప్ప సంఖ్య అనుకున్న, ప్రపంచంలోనే గొప్ప సంఖ్య ఇది 46 అనేటువంటిది. అంటే 46 అంటే నెంబర్ 1 మేడం. 1లో కానీ మనకు ఉన్నటువంటి అన్ని 5లో కానీ 3లో కానీ 7లో 9లో ఇవన్నీ సంఖ్యలు కనుక తీసుకున్నట్లయితే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి సంఖ్య ఇది. అయితే రామోజీరావు గారు ఇక్కడ 46లో ఉన్నారు, నెంబర్ 1లో ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే చూడండి మేడం, ఇక్కడ మనం కాన్సోనెంట్ వాల్యూస్ ఏమున్నాయి చూడండి. 9, 4, 13, 1, 14, 14, 9, 23. 23 కాన్సోనెంట్ వాల్యూస్ ఉన్నాయి. అదే మాదిరిగా ఈ వొవెల్స్ 1, 6, 7, 9, 16, 17, 6, 23 ఎంత చక్కగా కుదిరింది చూడండి. ఇలా న్యూమరాలజీ ప్రకారము వొవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ ఈ మాదిరిగా కుదిరినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సో 23 కుదిరింది. అయితే ఈ రామోజీరావు గారు నెంబర్ 1లో ఉన్నారు ఇప్పుడు. అయితే మరి రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంది చూడండి. రామోజీ ఫిలిం సిటీని కూడా మనము పైథాగరస్ సిస్టంలో కనుక చూసినట్లయితే 73 సంఖ్యాబలంలో ఉంది. 73 కూడా అద్భుతమైనటువంటి సంఖ్యగా మనం పేర్కొనడం జరిగింది. సో 73 అంటే ఏంటి మేడం? ఇది కూడా నెంబర్ 1. ఇక్కడ రామోజీరావు గారు 1 సంఖ్యాబలంలో ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ కూడా 1 సంఖ్యాబలంలో ఉంది. అంటే మంచి కంపాటిబిలిటీ ఉంది. కాబట్టి ఈ రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే గొప్ప ఫిలిం సిటీగా పేరుగాంచింది. గిన్నిస్ బుక్లో కూడా రికార్డు సాధించింది. అంటే ఈ విధంగా ఒక వ్యక్తికి అతడు నిర్వహించేటువంటి వ్యాపార సంస్థకు ఈ విధమైనటువంటి సంబంధాలు, ఉత్తమమైనటువంటి సంబంధాలు, అంటే మిత్రుత్వం ఉన్నటువంటి సంబంధాలు కనుక ఉన్నట్లయితే అది సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ వ్యాపారవేత్తలు అయితేనేమి, ఇంకా పారిశ్రామికవేత్తలు అయితేనేమి, వారు తప్పకుండా న్యూమరాలజిస్టును సంప్రదించి తమ వ్యాపార సంస్థ ఏ సంఖ్యాబలంలో ఉన్నది, తాము ఏ సంఖ్యాబలంలో ఉన్నారు, అంటే వీరిద్దరి మధ్యలో కంపాటిబిలిటీ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చూసుకొని ఒకవేళ లేనట్లయితే తప్పకుండా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకొని వ్యాపార సంస్థకు
పారిశ్రామిక సంస్థకు యజమానికి మధ్య సంబంధం కనుక ఏర్పరచుకున్నట్లయితే అనతి కాలంలోనే ఆ పరిశ్రమ కానీ ఆ వ్యాపారం కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మేడం. సార్, ప్రతి వారం మనం ఎపిసోడ్లో ప్రముఖ వ్యక్తిపై న్యూమరాలజీ ప్రభావాన్ని చెప్తూ ఉంటారు కదా, ఈ వారం ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఈరోజు మనము నందమూరి తారక రామారావు గురించి మనము అతనిపైన సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తాం మేడం. నందమూరి తారక రామారావు. ఓకే. అయితే ఇతని గురించి అందరికీ తెలుసు మేడం. గొప్ప నటుడు, గొప్ప రాజకీయవేత్త. అవును. అయితే నందమూరి తారక రామారావు గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28/5/1926. అయితే ఇతని యొక్క బర్త్ నెంబర్ 1, డిస్ట్ నెంబర్ 6 మేడం. అయితే దీని ప్రకారం కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బర్త్ నెంబర్ డిస్ట్ నెంబర్లో ఉన్నటువంటి సంఖ్యలు కనుక గమనిస్తే మనకు కామన్ అంకెలు లేవు చూడండి మేడం. అవును. కాబట్టి ఇప్పుడు మనము దీన్ని జాగ్రత్తగా ఏ సంఖ్యాబలంలో నిర్ణయిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూడాలి. ఇతని యొక్క నేమ్ కరెక్షన్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మనం బర్త్ నెంబర్ 5 కానీ లేదా 9 కానీ తీసుకోవచ్చు మేడం. ఓకే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు బర్త్ నెంబర్ 5 ఎలా తీసుకోవచ్చు అంటే మనం 5 సంఖ్యాబలంలో ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ 6కు 5 ఏమైంది మేడం? ఫ్రెండ్లీగా ఉంది. మరి 1కి లేదుగా, 1కి న్యూట్రల్ అంకె అవుతుంది. అది సమసంఖ్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. మరి 9 తీసుకున్నప్పుడు 9 1లో ఉన్నది కానీ ఇక్కడ 6లో లేదు, అంటే 6కు 9 న్యూట్రల్ అవుతుంది. సో దీని ప్రకారం కనుక చూసినట్లయితే నందమూరి తారక రామారావు గారి యొక్క సంఖ్యాబలం 5లో కానీ 9లో కానీ ఉండొచ్చు. అయితే మరి నందమూరి తారక రామారావు గారు ఈ పేరులో ఏ సంఖ్యాబలంలో ఉన్నారో చూస్తున్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు 58 సంఖ్యాబలంలో ఉన్నారు. 58 అంటే ఏంది? 4. అయితే ఇక్కడ 4 అనేటువంటి సంఖ్య ఇక్కడ 6 అనేటువంటి డిస్నీ నెంబర్కు 8 సంఖ్య అవుతుందన్నమాట. శత్రు సంఖ్య. సో అదే మాదిరిగా ఇంకా చూసినట్లయితే 58 అనేటువంటి సంఖ్య మరణ సంఖ్య అంటారు. ఇది అంత మంచి సంఖ్య కాదు. ఈ సంఖ్యాబలంలో గనక ఉన్నట్లయితే నందమూరి తారక రామారావు గారు అంత గొప్ప నటుడు అయి ఉండేవాడు కాదు, రాజకీయవేత్త కూడా అయి ఉండేవాడు కాదు. మళ్ళీ కాలక్రమేణా అతని యొక్క పేరు ఎన్టీ రామారావుగా పిలవడం జరిగింది. ఎన్టీ రామారావుగా పిలవడం జరిగినప్పుడు అతడు ఆటోమేటిక్గా 27 సంఖ్యాబలంలోకి వచ్చారు మేడం. 9. మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, 27 అనేటువంటి సంఖ్య ధైర్య సంఖ్య అని చెప్పేసి అనుకున్నాము. ఇదేం చేస్తుందంటే గొప్ప హోదానిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, పేరు ప్రఖ్యాతులను ఇస్తుంది. ఇలా మనిషికి ఏవైతే అవసరమో అవన్నింటినీ కూడా ఈ సంఖ్యాబలం అనేటువంటిది సమకూరుస్తుంది. అయితే ఈ 27 సంఖ్యాబలంలోకి అంటే ఎన్టీ రామారావు అని ఎప్పుడైతే పిలువబడ్డాడో ఈ 27 సంఖ్యాబలంలోకి ఎప్పుడైతే వచ్చాడో అతడు 400కు పైగా తెలుగులో కానీ హిందీలో కానీ తమిళంలో కానీ 400కు పైగా సినిమాలలో నటించి గొప్ప పేరును సంపాదించుకున్నాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదును కూడా అందుకున్నాడు. ఇంకా ఏంటంటే అతడు రాముని వేషం కానీ కృష్ణుని వేషం కానీ వేసినట్లయితే భగవంతుణ్ణి సాక్షాత్ ఎవరు చూడలేదు, కానీ ఆ ఎన్టీ రామారావు ఆ వేషంలో కనుక ఉన్నట్లయితే నిజంగా రాముడు ఇలానే ఉంటాడు, కృష్ణుడు ఇలానే ఉంటాడు అనే విధంగా అందరూ కూడా అనుకునేవాళ్ళు మేడం. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. చాలా గొప్పగా నటించేవాడు. అదే మాదిరిగా ఇంకా ఏంటంటే అతడు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే కేవలం 9 నెలల్లోనే సీఎం అయ్యాడు. అంటే ఈ సంఖ్య అంత గొప్ప ఫలితాలను అతనికి ఇచ్చింది. ఇక తర్వాత రాను ఎన్టీఆర్ అని పిలవడం వల్ల ఆ ఎన్టీ రామారావు కాస్త ఎన్టీఆర్ అని షార్ట్గా ఇలా పిలవడం వల్ల చూడండి 5, 4, 2, 5, 4, 9, 2, 11, 2 ఈ సంఖ్య అంత మంచి ఫలితాలు ఇవ్వదు. సో అక్కడి నుంచి అతని యొక్క ఎన్టీఆర్ అనేటువంటిది ఎలానైతే జనంలో రాకిపోయిందో తర్వాత అనే యొక్క జీవితం కూడా ఎండ్ ఆఫ్ ది లైఫ్ కొంత డిస్టర్బ్ అవడానికి అయ్యిందని చెప్పేసి మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ మాదిరిగా మనం చూసినట్లయితే చూడండి సంఖ్యాశాస్త్రం యొక్క ప్రభావం ఒక వ్యక్తిపై ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా క్లియర్గా ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఖ్యాశాస్త్రాన్ని విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎవరైనా కూడా శాస్త్రీయ కోణంలో ఒక రీసెర్చ్ మెథడ్లో
ఆ శాస్త్రాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ శాస్త్రం 100కి 100 బోళ్ళు జెన్యూన్ అయినటువంటి శాస్త్రం అనేటువంటి విషయము మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ శాస్త్రాన్ని విమర్శించకండి. శాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళని ఫాలో కావడానికి మీరు సహకరించాల్సిందిగా నేను ఇక్కడ V3 ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే, మనం వాట్సాప్ ద్వారా ఎవరైతే సోమవారం రోజు మనకు ఎవరైతే ఫస్ట్గా తమ నేమ్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళని మనము లక్కీ డ్రాగా తీసి వాళ్ళ నేమ్ గురించి మొత్తం కరెక్షన్ చేస్తాం. మనకు చౌటుపల్లి నుంచి శేఖర్ గారు ఇచ్చారు తన డేట్ ఆఫ్ బర్త్ గురించి. ఈరోజు తన గురించి వివరించండి. ఓకే మేడం, తప్పకుండా. ఈరోజు లక్కీగా చౌటుపల్లి నుండి జల్లా శేఖర్ మనం తీసినటువంటి లాటరీ ద్వారా జల్లా శేఖర్ ఎంపిక కావడం జరిగింది. ఓకే, కంగ్రాట్స్ శేఖర్. ఈరోజు నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాము. మీరు గతంలో ఎలా ఉన్నారు, ఈ రోజు నుండి మీ యొక్క జీవితము ఏ విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందో ఇక్కడ మేము చెప్తున్నాము. చూడండి మేడం, శేఖర్ గారు తమ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని 19/10/1981గా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే బర్త్ నెంబర్ మనం చెప్పాము, పుట్టిన తేదీని సింగిల్ డిజిట్ చేస్తే బర్త్ నెంబర్ వస్తుందని చెప్పాము. 1 9 ఎంత అవుతుంది మేడం? 10 అంటే 1 సింగిల్ డిజిట్ చేస్తే. మరి డిస్ నెంబర్ ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా యాడ్ చేయాలని చెప్పాము, అవునా? సింగిల్ డిజిట్ చేయాలి. 9 1 10 11 12 21 29 30. 30 అంటే 3 + 0 3 అయిపోయింది, అంటే డిస్ నెంబర్ 3 అయింది. అయితే మరి దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు 1 1 3 7 and 9. 1 3 7 9 అంటే వీటిలో ఉన్నటువంటి కామన్ నెంబర్స్ 1 3 7 9 ఇవన్నీ కూడా మంచి సంఖ్యలే. రెండింటిలో కూడా కామన్ 1 3 7 9 ఉంది కనుక శేఖర్ పేరు 1 సంఖ్యాబలంలో కానీ 3 సంఖ్యాబలంలో కానీ 7 సంఖ్యాబలంలో కానీ 9 సంఖ్యాబలంలో కానీ ఉండొచ్చు. అయితే మరి చూడండి, శేఖర్ 18 అంటే 9 సంఖ్యాబలంలో ఉన్నది కదా. ఇప్పుడు శేఖర్ SHEKAR అని తన స్పెల్లింగ్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 18 అంటే 9 నెంబర్ కదా అనేటువంటి క్వశ్చన్ మనకి ఇక్కడ. అంటే 18 అనేటువంటి సంఖ్య మనం చెప్పాము, ఏమని చెప్తున్నాము? 12 13 16 18 21 29 31 33 వీటిని మనం స్మాష్ నెంబర్స్ అంటున్నాం, కర్మ సంఖ్యలు అంటున్నాం. ఈ సంఖ్యలే ఏం చేస్తాయంటే ఒక వ్యవస్థను కానీ ఒక వ్యక్తిని కానీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనము ఈ సంఖ్యలు ఉండకుండా ఉండాలనుకున్నాం. అంటే శేఖరు 9లో ఉండొచ్చు, కానీ ఈ 18 అనేటువంటి సంఖ్య మంచి సంఖ్య కాదు. కాబట్టి ఇతడు ఈ 18 సంఖ్యాబలంలో ఉన్నట్లయితే ఈ 18 అనేటువంటి సంఖ్య ఏ విధమైనటువంటి మనకు అశుభ ఫలితాలు ఇస్తుందంటే వ్యక్తిలో స్వార్థాన్ని పెంచుతుంది, ఇంకా వ్యక్తికి అనారోగ్య సమస్యలను ఇస్తుంది. విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చేసేటువంటి వృత్తిలో కానీ అనేక రకాల ఆటంకాలను ఇస్తుంది, కల్పిస్తుంది. ఈ విధమైనటువంటి అశుభ ఫలితాలు ఈ 18 సంఖ్యలు ఉన్నాయి. అదే మాదిరిగా చూసినట్లయితే శేఖర్లో 5 1 6 18లో 6 తీసేస్తే ఎంత అవుతుంది మేడం? 12 అనేటువంటి సంఖ్యను హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అన్నాం, మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ 12 ఏం చేస్తుందంటే ఇది కూడా రిలేషన్షిప్స్, వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధాలను దెబ్బతీస్తుంది. బంధుత్వాలు, మమకారాలు, అనురాగము ఇలాంటివి ఏవి కూడా ఈ 12 సంఖ్య ఉన్నట్లయితే ఇవి ఆ వ్యక్తిలో ఉండవన్నమాట. ఇందులో కూడా సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి చేయూత ఇవ్వకపోవడము, హెల్పింగ్ చేయకపోవడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ ఈ సంఖ్య మనకి ఇస్తుంది. కాబట్టి శేఖర్లో ఇప్పుడు 18 12 రెండూ కూడా చెడు సంఖ్యలే, మంచి నెంబర్లు కావు, చెడు సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఈ శేఖరు ఏ విధమైనటువంటి ప్రగతి పదంలో లేడు అన్నట్టు. ఏది ఇప్పుడు అయితే ఈ శేఖర్ని మనము మంచి సంఖ్యాబలంలోకి తీసుకొచ్చి అతని యొక్క జీవితాన్ని మార్చబోతున్నాం. శేఖరు SHAKHAR, మరొకసారి చెప్తున్నాను, SHAKHAR.
ఈ విధంగా మీ యొక్క పేరు మార్చడం జరిగింది. ఇది 19 సంఖ్యాబలంలో ఇచ్చాం. 19 అంటే ఏంటి మేడం? నెంబర్ 1. ఈ 19 సంఖ్య గొప్ప సంఖ్య. ఎందుకంటే ఇందులో చూడండి, 1 ప్రారంభ సంఖ్య, 9 అంకెలలో పెద్ద సంఖ్య. అయితే ఇతని యొక్క జీవితం కూడా ఈ 19లో వచ్చాడు కనుక ఇతని యొక్క జీవితము రోజు రోజుకు ప్రగతి పదంలో అంచెలంచెలుగా ఉన్నత స్థితికి ఎదుగుతాడు. అతడు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, వృత్తిరీత్యా కానీ, ఆరోగ్యపరంగా కానీ అనేక రకాలైనటువంటి విశేష ఫలితాలు, ఉన్నతమైన ఫలితాలు ఈ సంఖ్యాబలంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శేఖర్ గారు మీరేం చేస్తారంటే ప్రతిరోజు 19 సార్లు ఈ మార్పు చేయబడినటువంటి మీ పేరులోని అక్షరాలను క్యాపిటల్ లెటర్లో ఒక రూల్డ్ నోట్బుక్ పైన ప్రతిరోజు 19 సార్లు రాయండి. ఇలా 19 రోజులు రాసిన తర్వాత ఒక కోర్స్ అవుతుంది. ఒక కోర్సు పూర్తి కాగానే 2 నుంచి 5 రోజులు బ్రేక్ ఇచ్చేసి రిపీట్గా రెండో కోర్సు రాయండి. అలా రెండో కోర్సు పూర్తిగానే 2 to 5 డేస్ బ్రేక్ ఇచ్చేసి రిపీట్గా థర్డ్ కోర్స్, ఇలా మీరు 10 కోర్సులు కనుక పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ పేరును మీ యొక్క లక్కీ డే కానీ లేదా డేట్ను కానీ చూసి ప్రారంభించాలి. అవి కూడా మీ లక్కీ డేట్ ఏంది, ఆ లక్కీ డే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మేము తెలియజేస్తాం. సార్, ఇప్పుడు మనం శేఖర్ గురించి మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అతను ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లస్ ఇంకోటి అతనికి లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. అతని యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 3, 7, 9. ఓకే. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 3, 7, 9, 10, 12, 16, 18, 19, 21, 25, 28, 30. ఇవి లక్కీ నెంబర్స్. ఓకే. అతని యొక్క అన్లక్కీ నెంబర్స్ వచ్చేస్తే నెంబర్ 8. అన్లక్కీ డేట్స్ కనుక తీసుకున్నట్లయితే 8, 17, 26. ఇవి అన్లక్కీ డేట్స్. ఇతను ఈ డేట్స్లో కనుక ముఖ్యమైన పనులను చేసినట్లయితే మంచి ఫలితాలు తీసుకోడు. అతని పైన సూచించబడినటువంటి లక్కీ డేట్స్లో తనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ పనులను కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లక్కీ డే కనుక చూసుకున్నట్లయితే ఆదివారం బాగా కలిసి వస్తుంది. ఆదివారం ఏ పని చేసినా కూడా మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా అదే మాదిరిగా సోమ, మంగళ, గురువారాలు కూడా అదృష్టాన్ని ఇస్తాయి, కలిసి వస్తాయి. ఇంకా అన్లక్కీ డే కనుక చూసుకున్నట్లయితే శనివారము అన్లక్కీ డే అవుతుంది. ఈ రోజులో కూడా ఏ పని అంటే తనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలను ప్రారంభించకూడదు. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో, బ్లూ, వైట్, రోజ్, ఆరెంజ్ కలర్స్ అదృష్టాన్ని ఇస్తాయి. అంటే ఇతను ఈ కలర్లలో ఉండబడేటువంటి దుస్తులను ధరించాలి, లేదా అట్లీస్ట్ ఖర్చు పైన మెయింటైన్ చేస్తూ ఉండాలి. తనకు సంబంధించినటువంటి ఆఫీస్లో ఉంటే ఆఫీస్ బోర్డు అయితేనేమి, తన వ్యాపార సంస్థ బోర్డు అయితేనేమి, తను తీసుకున్నటువంటి వెహికల్స్ అంటే కార్ అయినా స్కూటర్ అయినా ఈ కలర్లో ఉండే, ఇప్పుడు నేను చెప్పబడినటువంటి కలర్లో ఉంటే చాలా మంచిది. అన్లక్కీ కలర్ వచ్చేసి బ్లాక్. బ్లాక్ కలర్ని ఇతను ఉపయోగించకూడదు. ఇంకా విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాలు కనుక తీసుకున్నట్లయితే సైన్స్ గ్రూప్లో కానీ ఆర్ట్స్ గ్రూప్లో కానీ ఇతడు రాణిస్తాడు. సైన్స్లోనైతే వైద్య విద్యను కూడా అభ్యసించవచ్చు, లేదా మెడికల్కి సంబంధించినటువంటి కోర్సెస్ చేయొచ్చు. ఇంకా ఆర్ట్స్ విభాగంలో కనుక వెళ్ళినట్లయితే గ్రూప్స్లో బాగా రాణించేదానికి అవకాశం ఉంది మేడం. ఇంకా ఒకవేళ వ్యాపారాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే విద్యా సంస్థలను స్థాపించవచ్చు, లేదా కోళ్ళ ఫారాలను స్థాపించవచ్చు, డైరీ ఫారాలను నిర్వహించవచ్చు, ఇంకా ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసుకోవచ్చు, హోటల్ బిజినెస్ను కూడా తను రన్ చేయొచ్చు.
ఈ విధమైనటువంటి వ్యాపారాలు తనకు అదృష్టాన్ని ఇస్తాయి. ఓకే. ఇంకా లక్కీ స్టోన్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే కెంపు, దీన్ని తెలుగులో మాణిక్యం అంటారు. మోర్ దెన్ 2 carats, రైట్ అండ్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్. బంగారపు ఉంగరంలో కెంపును 2 క్యారెట్ల కంటే ఎక్కువ బరువు కలిగిన దానిని కుడి చేయి ఉంగరపు వేలుకు ధరించాలి మేడం. అదే మాదిరిగా ఇతనికి ఎల్లో సఫైర్, కనక పుష్యరాగం అంటాము, ఇది కూడా పడుతుంది. మోర్ దెన్ 2 carats. దీనిని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఇన్ గోల్డ్ రింగ్, దీన్ని కూడా బంగారపు ఉంగరంలో ధరించవచ్చు. లక్కీ మెటల్ కనుక తీసుకుంటే ఇతనికి గోల్డ్ పడుతుంది, బంగారం పడుతుంది. ఇంకా లక్కీ డైరెక్షన్ వచ్చేసి, ఈ డైరెక్షన్ ఎందుకు చెప్తున్నామంటే మనము అతని యొక్క అతని ఉండబడినటువంటి ఇల్లు యొక్క సింహద్వారం ఎక్కడ ఉండాలి, తన ఆఫీసు యొక్క సింహద్వారం ఎలా ఉండాలి, తను ఏదైనా వ్యవహరించేటప్పుడు తను ఏ ముఖం వైపు ఉండి వ్యవహరించాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం, అలా వ్యవహరించినట్లయితే మంచి సత్ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతనికి ఈస్ట్, తూర్పు పడుతుంది మేడం. ఓకే. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే మనం ప్రతిసారి ప్రతి క్లయింట్కు ఫుడ్ను కూడా అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఆహార పదార్థాలు కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యం చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతను ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున అంటాం కదా, మనం బ్రష్ చేసుకోగాని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ 1 స్పూన్ తేనె కలుపుకొని త్రాగినట్లయితే అతని యొక్క ఆరోగ్యం చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా కొన్నగంటి కూరను తరచుగా వాడుతూ ఉండాలి. కొన్నగంటి తైలం స్నానాదులలో ఉపయోగించాలి. అలా ఉపయోగించినట్లయితే అతను చక్కటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఇతను తన జీవితంలో ఫేస్ చేయాల్సినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇతనికి హార్ట్ డిసీజెస్, గుండె జబ్బులు, స్కిన్ డిసీజెస్ అంటే దురదలు, కంటి జబ్బులు, ఇంకా రక్తపోటు, సన్ స్ట్రోక్, వడదెబ్బ, అలాంటి బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇతను నేను ఒక అడ్వైజ్ చేస్తున్నాను, ఎవరికైనా కానీ స్కిన్ డిసీజెస్ ఉన్నట్లయితే అంటే దురదలు కానీ ఇంకా ఏదైనా పైన ర్యాషెస్ కానీ ఇలా వస్తున్నట్లయితే ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఉదయం చక్కగా శరీరానికి నువ్వుల నూనె పట్టించి ఉదయభానుడు ఉదయిస్తున్న సమయంలో ఒక అర్ధగంట నుంచి గంట ఆ ఎండలో ఉండి తర్వాత స్నానం కనుక చేసినట్లయితే ఇలా వారానికి ఒకసారి చేసినా కూడా ఆ స్కిన్ డిసీజెస్ అనేటువంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది గొప్ప రెమెడీ, ఎవరైనా ఆచరించి చూడండి. ఇంకా ఇతను కొన్ని దానాలు చేసినట్లయితే మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అతడు ఏంటంటే నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయాలి మేడం. చూడండి, మనం ఎక్కడికో వెళ్తాము, గుళ్ళు గోపురాలు వెళ్తాము, ఎన్నో డబ్బులు వేస్తుంటాము, ఏ కార్యక్రమాలు చేస్తుంటాము. అందులో కంటే ఎక్కువగా ఇలా సామాజిక కార్యక్రమాలను కనుక మనం చేసినట్లయితే మంచి ఫలితాలు తీసుకుంటాం మేడం, మంచి ఫలితాలు తీసుకుంటాం. ఎవరైనా చూడండి, మనము ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం. ఎంత శ్రీమంతుడైనా కూడా చెంచాడు మట్టి తీసుకెళ్ళలేము, ఒక కాని కూడా తీసుకెళ్ళలేము, కాలగర్భంలో కలిసిపోవాల్సింది. ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సింది. కాబట్టి మనము అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వారికి సహాయం చేయాలి. అదే మనకు ఆ మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. కాబట్టి అలా సేవ చేసినట్లయితే
మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏం చేస్తాడంటే ఈ శేఖర్ ఆదివారం రోజు ఇష్టదైవ దర్శనం తర్వాత రవ్వ కేసరిని కనీసం 19 మందికి మీరు దేవాలయం దగ్గర పంచిపెట్టండి. ఈ మాదిరిగా 10 ఆదివారాలు కనుక చేసినట్లయితే మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ శేఖర్ గారు. సార్ మీ సేవలు మేము ఎలా వినియోగించుకోవాలి? ఓకే మేడం, నేను రాష్ట్రంలో హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, హన్మకొండ, నకరికల్ వంటి పలు ప్రాంతాల్లో నేను పర్యటిస్తున్నాను. ఎవరైనా నన్ను కలవాలనుకుంటే ముందుగానే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తమ యొక్క పేరును రిజిస్టర్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీకు ఏ విధమైనటువంటి సమయం వృధా కాకుండా, ఒకవేళ మేము ఆ ప్రాంతాలకు వచ్చినట్లయితే కలవమని చెప్తాము, లేకుంటే పోస్టల్ ద్వారానైనా కూడా మేము ఆ సర్వీస్ని అందిస్తాం. ఇంకా ఎవరైనా వేరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ వేరే దేశాల్లో ఉన్నవారు కూడా మమ్మలను మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలా కూడా మీరు మా యొక్క సేవలను వినియోగించుకోవచ్చు. ఇంకా ఏంటంటే నేను గురు ఆదివారాలలో హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఆటో నగర్ నవతా ట్రాన్స్పోర్ట్ ఆపోజిట్ వీధిలో నేను అన్నపూర్ణ రెసిడెన్సీ ప్రక్క బిల్డింగ్లో ఉంటున్నాను. గత 10 సంవత్సరాల నుండి కూడా ఒకే ఆఫీస్లో ఉంటున్నాను. ఎవరైనా హైదరాబాద్ వాసులు ఉన్నట్లయితే అక్కడికి ఆఫీస్కి వచ్చేసి నన్ను అప్రోచ్ కావచ్చు. ఇంకా ఏంటంటే మనము ఈ న్యూమరాలజీ పైన ఆసక్తి ఉన్నవారు, నేర్చుకోవాలనేటువంటి అభిలాష ఉన్నవారు ఉంటే మమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే మీరు తక్కువ ఫీజుతో వారికి న్యూమరాలజీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి, నేను బేసికల్గా ఒక స్కూల్ కరెస్పాండెంట్, నేను టీచింగ్ సైడ్ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఈ సబ్జెక్టును చాలా నీట్గా, చాలా క్లియర్గా, చాలా సులభంగా వారికి కూడా నేర్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క సేవను కూడా మీరు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మేడం. ఓకే సార్, మిమ్మల్ని సంప్రదించాల్సిన నంబర్స్ ఏంటి సార్? నా యొక్క ఫోన్ నెంబర్స్ వచ్చేసి 8790319464, అదే మాదిరిగా 9398112350, వాట్సాప్ నెంబర్ 9398112350. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం, V3 ప్రేక్షకుల కోసం మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి చక్కగా న్యూమరాలజీ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రాయల్ లైఫ్ ఇన్ న్యూమరాలజీ ప్రతి ఆదివారం 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల వరకు మీ V3 న్యూస్లో.